కావాలని చేయలేదు. మాకు యూట్యూబ్ నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే, ఇలాంటిది మీకు ఇంకొకటి కానీ వస్తే మీ ఛానల్ ఇంకా కనిపించదు, దాన్ని మేము ఛానల్ రిమూవ్ చేస్తామని. చాలా బాధ వేసిందండి. 3 సంవత్సరాలు కష్టపడ్డాం, చాలా కష్టపడ్డాం. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. గత కొన్ని రోజులుగా మన ఛానల్లో వీడియోస్ సరిగ్గా రావట్లేదు, సరిగ్గా పెట్టట్లేదు. ఇది చెప్పాలంటే ఒక 2 నెలల నుంచి మేము ఎదుర్కొంటున్న ఒక చిన్న ప్రాబ్లం అండి. చిన్నదేం కాదు, పెద్దదే. దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి కష్టపడి ఛానల్ని ఇంత దూరం తీసుకొచ్చాము. దేవుని దయ, మీ ప్రేమ లేకుంటే ఇంత దూరం రాలేమండి. అందులో మా కష్టం కూడా ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చి చేయగలిగాము. ఈ యొక్క ఛానల్లో మేము ఛానల్ అయితే ఇంత దూరం తీసుకొచ్చాము, కానీ ఈ ఛానల్ కొన్ని మాకు తెలియకుండా కొన్ని మిస్టేక్స్ వచ్చేసాయి. మేము కావాలని చేయలేదు, తెలియకుండా వచ్చిన మిస్టేక్స్ వల్ల ఈ ఛానల్ డౌన్ అవటం కూడా మాకు బాగా అర్థమవుతుంది కదా. చాలా బాధాకరం అండి. అది తెలిసి చేసుంటే ఓకే. అసలు ఎలా అంటే, మేము షూట్ చేస్తాం కదండి, వీడియో రికార్డింగ్. ఇప్పుడు కృప వంట చేస్తూ ఉంది. ఆ వంట చేసేటప్పుడు బయట నుంచి కాకులు అరుస్తూ ఉంటే, ఇంకా బయట మనుషులు అరుస్తూ ఉంటారు. ఈ విధంగా ఇలాగ అరుస్తూ ఉండేటప్పుడు వాటికైతే ఏం కాదండి, సాంగ్స్ వచ్చాయి. కొన్ని సాంగ్స్ ఆటోలో వెళ్తా పాటలు పెట్టుకుని వెళ్తా అంటారు కదా, అలాంటి సాంగ్స్. ట్రాక్టర్లు వెళ్ళేటప్పుడు ఇలాగ పాటలు పెట్టుకుని వెళ్ళేటి, మొబైల్లో సాంగ్స్, టీవీల నుంచి వచ్చే సాంగ్స్, ఇవన్నీ రికార్డింగ్ చేసుకున్నాయి అనమాట వీడియోస్. వాటికి ఏంటంటే వరుసగా వస్తూ ఉన్నాయి, కాపీరైట్ వస్తూ ఉంది. వాటిని మేము రిమూవ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం, ఛానల్లో తీసుకుంటూ వెళ్తూ ఉన్నామండి. వీటికి ఇబ్బంది ఏం లేదు. కొన్ని వీడియోలు అయితే యూట్యూబే రిమూవ్ చేసింది, పూర్తిగా రిమూవ్ చేసింది. అసలు అవి ఎవరికి బాగుంటే చేసింది అనమాట. అవి కూడా మేము చేసిన పొరపాటు అయితే కాదు. పిల్లల ఏడుపులు ఉంటాయి కదండి, పిల్లల ఏడుపులు, స్నానాలు చేయించేటప్పుడు పిల్లలకి ఏడుస్తారు, గట్టిగా ఏడుస్తారు. లేదా భోజనం పెట్టేటప్పుడు తినకుంటే పెద్దోళ్ళు బెదిరించి, ఇలాంటి ఏడుపులు కూడా ఫోన్లో రికార్డింగ్ అయినాయి అనమాట. బెదిరించి రై తినరా అని అడుగుతారు కదా, అలాంటి మాటలు, ఈ ఏడుపులు ఇవన్నీ వినిపించలేకే వాటికి కొన్ని స్ట్రైకులు అయితే పడ్డాయి అనమాట. మాకు యూట్యూబ్ నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే, ఇలాంటిది మీకు ఇంకొకటి కానీ వస్తే మీ ఛానల్ ఇంకా కనిపించదు, దాన్ని మేము ఛానల్ రిమూవ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడైతే జరిగింది కాదు, ఒక 1.5 నెల 2 నెలలు అవుతుంది. అప్పుడే వచ్చింది మాకు జీమెయిల్. అప్పటి నుంచి ధైర్యంగా ఉన్న గుండెని ధైర్యం చేసుకుంటూ వెళ్తాను. మొన్న చేసిన వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ పడిందండి. దానివల్ల ఇబ్బంది ఏం లేదు, అయినా ఇలాంటి పొరపాట్లు వస్తూనే ఉన్నాయి. ఇలాగ వచ్చినప్పుడు ఇంక ఈ ఛానల్ నమ్ముకొని మనం ఉండటం అనేది కరెక్ట్ కాదు. అందుకని ఒక నిర్ణయానికి అయితే వచ్చామండి. ఈ ఛానల్ నుంచి మీ నుంచి మంచి ప్రేమనైతే మేము పొందుకోగలిగినాము. ఇదొకటి గుర్తుగా ఇక్కడ ఉందిగా, విలేజ్ హాను కృప లాగ్స్, గుర్తుగా అండి. ఇది మీరందరూ మాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అనమాట. అది గుర్తుగా ఉండిపోయింది. అసలు అది మాకు వస్తుందని కూడా అనుకోలేదు, అస్సలు అనుకోలేదండి. అలాంటిది ఒకటి సిల్వర్ బటన్ మాకు వస్తుంది అన్నది మేము అసలు ఊహించలేదు, అనుకోలేదు. బయటికి వెళ్దామా, చక్కగా ఉంది, అనుకోలేదు. అలాంటి బటను, సిల్వర్ బటన్ వస్తుందని అసలు అనుకోలేదు. లోపల ఉడికిపోతున్నామండి. బయట సౌండ్ ఇప్పుడు కూడా భయం. ఈ వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు కూడా ఏదైనా సాంగ్స్ వస్తాయి, కూరగాయల బండ్లు, పాటలు, ఇలాంటివి ఏమైనా వస్తే దీనికి కూడా అలాంటిది పడితే ఇంకా ప్రాబ్లమే కదా. ఇట్లా ఛానల్కి అయితే వార్నింగ్ అయితే రావడం జరిగింది యూట్యూబ్ నుంచి. మాకైతే చాలా బాధ వేసిందండి. 3 సంవత్సరాలు కష్టపడ్డాం, చాలా కష్టపడ్డాం. ఇప్పుడు ఇలా జరుగుతుంది ఏంది అని చాలా బాధపడ్డాం. ఆ బాధలో ఒక నిర్ణయం అయితే తీసుకున్నామండి. ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ ఛానల్ డిలీట్ అయిపోయినప్పుడు మనం ఛానల్ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ మొదటి నుంచి కష్టపడాలి, చాలా ఇబ్బంది అవుద్ది. అందుకని ఇప్పటి నుంచే వేరే ఛానల్ స్టార్ట్ చేద్దాం, అందులో వీడియోస్ అప్లోడ్ చేసుకుంటాను. అది మానిటైజ్ అయిందాక అందులో వీడియో అప్లోడ్ చేస్తూ ఉందాం. ఒకవేళ ఇది దేవుడి దయ వల్ల ఈ ఛానల్ అనేది కానీ ఉంటే దీంట్లో మంచి ఇప్పుడు క్యాంపింగ్ వీడియోలు ఇలాంటివి చేయాలనుకుంటున్నాం. క్యాంపింగ్ వీడియోస్ కావచ్చు, ఇంకా ఏదన్నా హోమ్ టూర్ వీడియోస్, లేకుంటే జర్నీ వీడియోస్, ఇలా ఫ్యామిలీ లాగ్స్, ఇలాగ అప్పుడు ఇంటి పైన వర్క్ స్టార్ట్ చేసామంటే అలాంటి వీడియోస్ అప్లోడ్ చేసేదానికైనా ఉంటుంది ఈ ఛానల్. అందుకని దీన్ని ఇలాగే ఉండిచ్చి కుకింగ్ వారికే వంట
కుకింగ్ వారికే సపరేట్ ఛానల్ పెడదామని అనుకుంటున్నామండి. కానీ మా ఆలోచన, మా నిర్ణయం అనేది ఎలా అనేది మీరు కామెంట్ చేసిండి. మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అయితే ఇదేను. మాకు వార్నింగ్ వచ్చింది యూట్యూబ్ నుంచి, ఛానల్ మేము తీసేస్తాం దీన్ని మీరు ఇలాగా పొరపాటు ఇంకొకసారి చేసినట్టయితే అన్నట్టుగా వార్నింగ్ అయితే వచ్చిందనమాట. మేము చేసిన తప్పులు మేము చేసిన చెప్పాలి మేము చేసిన తప్పులండి. అంటే అనుకోకుండా తెలియకుండా చేసిన తప్పులు చెప్తాము. ఒకవేళ మీరు కూడా ఇలాంటి ఏదైనా చేస్తుంటే ఇప్పటి నుంచి మానేసేయండి. ఒకటి సాంగ్స్ ఇలాంటి వేడుకలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాగ ఉండేటప్పుడు కూడా వీడియో రికార్డింగ్ చేయటం, వాటిని అప్లోడ్ చేయటం ఇది పెద్ద తప్పు. రెండోది వచ్చేందంటే ఒక ఛానల్లో అన్ని రకాల కంటెంట్ అనేది పెట్టకూడదండి. యూట్యూబ్ అసలు పెట్టకూడదు, అది కరెక్ట్ కాదు. అసలు ఎట్టి చూసినా కరెక్ట్ కాదు అది. వంట వీడియోలు పెడుతున్నాం, బ్లాగ్స్ పెడుతున్నాం, ఫిషింగ్ వీడియోలు కూడా పెట్టేస్తున్నాం. దీంట్లో ఫిషింగ్ వీడియోస్ పెట్టేస్తున్నాం ఫస్ట్లో. తర్వాత ఈ జర్నీ వీడియోలు పెట్టున్నాము, తర్వాత షాపింగ్ వీడియోస్ పెట్టున్నాం. ఇన్ని రకాల వీడియోలు ఒకే ఛానల్లో అంటే ఇన్ని కంటెంట్స్ పెట్టకూడదు అనమాట. పెట్టిన దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఒక దాంట్లో కాకుండా ఇంకో దాంట్లో అయినా ఇరుక్కుంటూనే ఉంటాము. అదే కుకింగ్ అంటావా, ఏడైనా ఒక అవుట్డోర్ దూరంగా వెళ్ళిపోయాం, ఊరు బయటికి వెళ్ళిపోయామా, మంచిగా వంట చేసుకున్నామా, ఇంటికి తీసుకొచ్చామా, తినేస్తామా, పిల్లలందరూ కలిసి హ్యాపీగా ఉన్నామా, అంతే. అది వేరుగా ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ లాగ్స్ అంటే పల్లెటూర్లు కదా, మా పల్లెటూరు ఏరియాలో ఇలాగే ఉంటుంది. ఊర్లలో అంటే ఇలాగే ఉంటుంది. మాకు అందులో సరైన మైకులు లేవు. మేము అసలు ఎక్కువ పర్సెంట్ మేము మైకులు లేకుండానే ఓన్గా వీడియోస్ షూట్ చేయడానికి మేము చేస్తూ ఉంటాము. ఎందుకంటే మా దగ్గర సరైన మైకులు లేవండి. చూద్దాం, ఈ నెలలో మంచిగా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ కానీ రాగలిగితే ఒక 15,000 రూపాయలుగా మంచి మైకులు తెచ్చుకుందామని ఆలోచిస్తున్నామండి. ఇలాగా కొన్ని ప్రాబ్లం ఉన్నాయి. ఈ ఛానల్ అయితే పర్మిట్ అయితే కాదు, అర్థమైంది నాకు బాగా. చాలా బాధేసిందండి ఆ మెసేజ్ రాగానే. అది తీసేస్తాం మేము మీరు ఇలాగ చేస్తుంటే. వార్నింగ్ ఇచ్చారు యూట్యూబ్ నుంచి. ఒకే కంటెంట్ వెళ్ళిపోవాలండి. నేను చెప్పేది అది, ఎవరికైనా ఒకే కంటెంట్ తీసుకెళ్ళండి. మీకు ఏది వస్తుందో అదే తీసుకెళ్ళండి, అంతే. ఇప్పుడు మనది ఇంకో ఛానల్ ఉంది కదా, ఫిషింగ్ ఛానల్ అండి. ఆ ఫిషింగ్ ఛానల్లో ఓన్లీ చేపలు పట్టే వీడియోస్ మాత్రమే పెడతాం. ఆ వీడియోస్ ఉంటే పెడతాం, లేదంటే లేదు, ఆపేస్తుంటాము. అలాంటిది దానికి ఎలాంటి రిమార్క్ లేదండి, ఎలాంటి కంప్లైంట్ కానీ ఎలాంటిది ఏమీ రాలే దానికి. అది ఎలా ఉందో మొదట ఎట్టా స్టార్ట్ అయిందో అలాగే అది వెళ్తూ ఉంది. ఈ ఛానల్కి అన్ని రకాలు పెట్టడం వల్ల ఈ మెయిన్ ఛానలే కొంచెం ఇదే అయింది. అందుకని ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కొత్త ఛానల్ కుకింగ్ వారికే పెడదాం అనుకుంటున్నాం అండి. ఈ లాగ్స్ ఇవన్నీ ఊర్లో ఉండి చేయలేము. ఇప్పుడు కూడా సాంగ్స్ ఎక్కడో దూరంగా వస్తూ ఉన్నాయి. అవి మేము మాట్లాడుతున్నాం కాబట్టి తీసుకోవట్లేదు. మేము మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటుంది. తీయకుంటేనే దెబ్బ పడింది మా మీద. ఇది ఫ్రెండ్స్, ఇది మేము ఒక నిర్ణయం తీసుకున్నాము, కొత్తగా ఛానల్ పెడదామని. ఈ ఛానల్ సపోర్ట్ చేసినట్టు ఆ ఛానల్ మీ యొక్క సపోర్ట్ మాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏదైనా ఒకవేళ ఈ ఛానల్ యూట్యూబ్ ఎన్ని రోజులు ఈ ఛానల్ని యూట్యూబ్లో ఉండిస్తుందో అన్ని రోజులు ఈ ఛానల్లో వీడియోస్ ఆపమండి. ఏదో ఒకటి కంటిన్యూగా పెడతా ఉంటాము మంచిగా. అంటే మనకి ఎట్టో ఒక పాయింట్ ఉండేది, వార్నింగ్. ఇంకోసారి పొరపాటు జరిగితే ఒక్క ఛాన్సే ఇచ్చున్నారు. ఆ ఒక్క ఛాన్స్ని కాపాడుకుంటూ చేసుకుంటామండి. మీ యొక్క సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాము. ఇది ఫ్రెండ్స్ వీడియో. రేపు అంటే కొత్త ఛానల్ పెట్టిన తర్వాత మేము దాంట్లో ఎలాంటి వీడియోస్ చేస్తామన్నది కూడా మేము మీ ముందుకు తీసుకొచ్చి అప్పుడు ఛానల్ పరిచయం చేస్తాము. మీకు నచ్చితే ఆ ఛానల్ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనండి, బాయ్.